హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ ని చేస్తున్నానండి. స్కూల్ కి వెళ్లే పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయడం లేట్ అయినప్పుడు ఇలా టమాటా రైస్ ని 5 నిమిషాల్లో రెడీ చేసి ఇవ్వచ్చు. ఈ విధంగా త్వరగా చేసుకునే టమాటా రైస్ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా కావలసిన పదార్థాలు: 1 కట్ చేసుకున్న ఉల్లిపాయ, 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు, 2 రెమ్మల కరివేపాకు, అలాగే 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 బగారాకులు, కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే 4 ఎండుమిర్చీలు, 5 కట్ చేసుకున్న టమాటాలను తీసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో రైస్ వేసుకోవాలి. నేను మధ్యాహ్నం మిగిలిన అన్నంతో టమాటా రైస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే అప్పుడే వండిన రైస్ తో కూడా చేసుకోవచ్చు. ఈ అన్నాన్ని మొత్తం విడివిడిగా అయ్యేలా చేతితో నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పొడి పొడిగా అన్నాన్ని కలుపుకొని పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఒక జార్ లోకి మనం కట్ చేసుకున్న టమాటాలని వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చీలని, కొన్ని వెల్లుల్లిపాయలని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 2 పావుల నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలని, కొంచెం శనగపప్పుని, యాలకులని, అలాగే లవంగాలని, దాల్చిన చెక్క, బగారాకు, అలాగే పచ్చిమిర్చిని, ఉల్లిపాయలని, కరివేపాకుని వేసి ఈ మిశ్రమాన్ని గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లో కొన్ని కట్ చేసుకున్న టమాటాలను వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ని వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టి ఈ టమాటా పేస్ట్ ని ఉడికేలా అలా వదిలేయాలి. మధ్య మధ్యలో అడగంటకుండా గరిటెతో కలుపుకుంటూ ఈ టమాటా పేస్ట్ ని ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ బాగా ఉడికింది. దీన్ని గరిటెతో కలుపుకొని దీంట్లో కొంచెం పసుపుని, 2 స్పూన్ల కారాన్ని, కొంచెం మెంతి పొడిని, అలాగే కొంచెం ధనియాల పౌడర్ ని వేసి ఈ మిశ్రమానికి బాగా పట్టేలా గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అడగంటకుండా కొన్ని నీళ్లు పోసి కలిపి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఈ స్పైసెస్ అన్ని ఈ మిశ్రమానికి మంచిగా పడతాయి. ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ అడగంటకుండా ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా ఉడికి దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో మనం పొడి పొడిగా కలుపుకున్న రైస్ ని కొంచెం కొంచెం వేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మన వేడి వేడి టమాటా రైస్ రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా మన టేస్టీ టమాటా రైస్ రెడీ అయిందండి. ఇలా టమాటా రైస్ సింపుల్ గా ఇంట్లోనే చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంతే సింపుల్ గా టమాటా రైస్ 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు.
మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.